శ్రీ గురుభ్యో నమః. శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం భారతదేశం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. అనంత పద్మనాభుడు అనగా నాభి బొడ్డు యందు పద్మం కలిగి అంతం లేనివాడని అర్థం. శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం శ్రీ మహావిష్ణువుకు అంకితమైన ఆలయం. ఈ ఆలయ నిర్వహణకు ప్రస్తుతం ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో సాగుతోంది. మలయాళం, తమిళంలో తిరువనంతపురం నగరం పేరు ద సిటీ ఆఫ్ లార్డ్ అనంత అని అనువదిస్తుంది. అనంత విష్ణు రూపం. ఈ ఆలయం చారా శైలి, ద్రావిడ నిర్మాణ శైలి రెండింటికి క్లిష్టమైన కలయికలో నిర్మించబడింది. ఇందులో ఎత్తైన గోడలు, 16వ శతాబ్దపు గోపురాన్ని కలిగి ఉంది. కొన్ని సంప్రదాయాల ప్రకారం కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని కుంబ్లాలోని అనంతపుర సరస్సు దేవాలయం దేవత అసలు ఆధ్యాత్మిక స్థానంగా పరిగణించబడుతుంది. వాస్తుపరంగా కొంతవరకు ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా తిరువత్తర్లోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ప్రధాన దైవం పద్మనాభస్వామి విష్ణువు అనంతశయన భంగిమలో అనంతమైన పాము ఆదిశేషునిపై శాశ్వతమైన యోగ నిద్రలో కొలువై ఉన్నాడు. పద్మనాభస్వామి ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన దేవత. ట్రావెన్కోర్ మహారాజు మూలం తిరునాల్ రామవర్మ ఈ ఆలయానికి ప్రస్తుత ధర్మకర్త. ట్రావెన్కోర్ రాజకుటుంబం చారవంశానికి చెందిన వారు, అలాగే కులశేఖర సన్యాసి అల్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీ మహావిష్ణు 108 దివ్య దేశములలో ఒకటి. 108 దివ్య దేశములు అంటే శ్రీ మహావిష్ణువు ఆలయాలు ఉన్న దివ్య క్షేత్రాలు అని అర్థం. శ్రీమద్ భాగవతంలో బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఫాల్గుణం ప్రస్తుతం శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, అక్కడ ఉన్న పద్మతీర్థంలో స్నానం చేసినట్టు, అలాగే 10,000 ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తోంది. తమిళ ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడినది. సామాన్య శకం 16వ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అప్పుడు ఈ ఆలయ సుందర గోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధి తిరువట్రార్ శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. అనంతపురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని పవిత్ర ఆలయం అని అర్థం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభ స్వరూపమే. హిందూ ధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది. అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయం పేరునే తిరువనంతపురానికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు దీన్ని పట్టువీట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించేవారు. కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్కోర్ సంస్థాపకుడైన మార్తాండవర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని ఆలయంలోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని 1568లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్టును 1208 సాలగ్రామాలతో తయారు చేశారు. ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి 3 ద్వారాల గుండా చూడాలి. ఆదిశేషునిపై పవళించి ఉన్నట్లు ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తలభాగం, మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు, అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం చూస్తే పాదభాగం కనిపిస్తాయి. ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో అంటే అనంతశేషుడి తల్పం మీద యోగ నిద్రలో ఉంటాడు. ట్రావెన్కోర్ మహారాజు తనకు తానే పద్మనాభదాసుడినని నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేకమైన
వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది. తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు తుళు వంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. విష్ణు భక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు 2 సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుని ముఖవర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు. అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని, అలా జరగని నాడు వెళ్ళిపోతానని ఆంక్ష విధించాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నాడు. ఒకరోజు దివాకరముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకుని పరిగెత్తాడు. అందులకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన మాటను ముని తప్పాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలి అని అనిపిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటనతో దివాకర మునికి ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యాధకు గురయ్యాడు. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్యబాట పట్టగా క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు అనంతరం ఒక మహావృక్ష రూపంలో నేల కొరిగి శ్రీ మహావిష్ణువు శేషశయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వ్యాపించి శిరస్సు తిరువళ్ళం అన్న గ్రామం వద్ద, పాదములు త్రిప్పాపూర్ వద్ద కనిపించాయి. అంతటి భారీ విగ్రహాన్ని మానవ మాతృలు దర్శించడం కష్టమని కనువిందు చేసే రూపంలో అవతరించాలని ముని వేడుకొన్నాడు. ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కనిపించగా ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించినట్లు కథాంశం. ఈ ఆలయ నిర్మాణం అంచెలంచెలుగా జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 5వ శతాబ్ద కాలంలో చెరమాన్ పెరుమాళ్ అనే రాజు ఈ ఆలయానికి మొదటి పునాది వేసినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ రాజు హయాంలో ఆలయంలోని పూజారులు, పాలనా ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తోంది. అనంతరం సామాన్య శకం 1050వ సంవత్సరంలో స్థానిక పాలకులు ఆలయ ప్రాకారం నిర్మించారని తెలుస్తోంది. తరువాత సామాన్య శకం 1335 1384 సంవత్సర మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వీర మార్తాండవర్మ అనే రాజు ఆలయ పాలన వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నాడు. ఇతని హయాంలో సామాన్య శకం 1375 సంవత్సరంలో అల్పిసి ఉత్సవాన్ని ప్రవేశపెట్టాడు. ప్రతి 6 మాసాలకొకసారి ఈ ఉత్సవం జరుగుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ ఉత్సవం నేటికి కొనసాగుతూనే ఉంది. సామాన్య శకం 1459 1460 సంవత్సరాల మధ్యకాలంలో ఆలయ గర్భగుడి పునరుద్ధరణ జరిగింది. సామాన్య శకం 1461లో ఒక రాతిపై ఓట్టకల్ మండపం నిర్మాణం జరిగింది. అనంతరం సామాన్య శకం 1729వ సంవత్సరంలో తిరువాన్కూరు రాజు మార్తాండవర్మ కాలం నుంచి నేటి వరకు ఆలయ నిర్వహణతో పాటు పలు మండపాలు, ముఖద్వారాలు, ప్రాంగణాలు, ఆలయ నిర్మాణాలు జరిగాయి. ప్రధాన ఆలయం మలయాళ సాంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరిగింది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గాలిగోపురం ఆనుకొని చుట్టూ ప్రహరీ 4 ముఖద్వారాలతో నిర్మించబడింది. ఆలయంలో స్వామి ఊరేగింపుకై ప్రాంగణం నిర్మించబడింది. 4 మూలల 4 ఉయ్యాల మండపాలతో అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణం నిర్మించారు. ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో పుష్కరిణి చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది. ఆలయంలో శ్రీ నారసింహ శాస్త, అయ్యప్ప,
పార్థసారథి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ప్రతి సంవత్సరం 6 మాసాలకు ఒకసారి తులామాసం అంటే సెప్టెంబర్ అక్టోబర్లో, ఫాల్గుణ మాసం మార్చి ఏప్రిల్లో అల్పిసి ఉత్సవాలు జరుగుతాయి. తులామాసంలో జరిగే ఉత్సవాలలో ఆరాట్టు ఊరేగింపు ప్రధానమైనది. శ్రీ పద్మనాభ, శ్రీ నారసింహ, శ్రీకృష్ణ దేవతా విగ్రహాలను గరుడ వాహనంపై ఊరేగించి సముద్ర స్నానాలకు తీసుకొని వెళతారు. ఈ ఊరేగింపు అధికార లాంఛనాలతో రాజు కరవాళం చేతపట్టి ముందు నడవాల్సి ఉంది. జ్యోతిర్లింగాలు 12 ఉన్నట్టుగానే విష్ణుమూర్తికి సంబంధించిన 108 దివ్య దేశాలున్నాయి. అందులో ఒకటి తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. శ్రీ అనంత పద్మనాభుడు హిందువులకు అతి పవిత్రమైన దేవుడు. ఈ దేవాలయ గోపుర నిర్మాణం 16వ శతాబ్దంలో జరిగింది. 18వ శతాబ్దంలో చిట్ట చివరి మెరుగులు దిద్దారు. అతిపెద్ద చెరువు పక్కన ఉండడం వలన ఆలయ సౌందర్యం రెట్టింపయ్యింది. ఈ చెరువును పద్మతీర్థం లేక తామర కొలను అంటారు. ఈ దేవాలయం పేరు మీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. తిరు అనంతపురం అంటే అనంత పద్మనాభునికి నెలవైన ప్రదేశం అని అర్థం. అనంత పద్మనాభుడు అనంత శయన ముద్రలో అంటే యోగ నిద్ర ఆకృతిలో అనంతుడనే సర్పం మీద శయనించి దర్శనమిస్తాడు. ఈ విగ్రహం కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారు చేశారు. అనంతుడనే సర్పం మీద శయనించి తలను దక్షిణ దిక్కుగా పెట్టుకొని ముఖాన్ని తూర్పు ముఖంగా ఉంచి శయనిస్తున్న ముద్రలో ఉంటాడు అనంత పద్మనాభుడు. అనంతుడు లేదా ఆదిశేషుడు మీద శయనించిన భంగిమలో విష్ణువు దర్శనమిస్తాడు. నేపాల్లోని గండకీ నది తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12,000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారైంది. ఈ విగ్రహానికి అభిషేకం చేయరు, కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు. ఇక్కడ భగవంతుడు 3 ద్వారాల గుండా దర్శనమిస్తాడు. మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతి కిందుగా ఉన్న శివుని ముఖం, రెండవ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ ఉత్సవమూర్తులు, శ్రీదేవి భూదేవులు, మూడవ ద్వారం నుంచి విష్ణుమూర్తి పాదపద్మాలు దర్శనమిస్తాయి. ఎవరైనా ముడుపులు చెల్లిస్తే అది నేరుగా భగవంతునికే చెందుతుంది. విష్ణువు శయనించి, కూర్చుని, నిలబడి 3 భంగిమలలో దర్శనమిస్తాడు. పద్మనాభుని విగ్రహంలో ఒక భాగం వక్షస్థలం మినహా కిరీటం, కుండలాలు, మెడలో ధరించిన సాలగ్రామహారం, కంకణం, కమలం, కాళ్ళు అన్నీ బంగారంతో తయారైనవే. కటుశర్కర రక్షణ కారణంగా శత్రువుల కన్ను ఈ స్వామి మీద పడలేదని మహారాజు భావించేవారు. ఈ దేవాలయానికి 6 నేలల మాడిగలు ఉన్నాయి. భక్తులు, రాజులు చెల్లించిన ముడుపులు ఇందులోనే దాచేవారంటారు. వాటికి ABCDEF అని పేర్లు పెట్టారు. ఏబి మాడిగలను 130 సంవత్సరాలుగా ఏనాడూ తెరవలేదు. సి నుంచి F వరకు లెక్క ప్రకారం తెరిచేవారు. ఈ మధ్యనే ఈ దేవాలయంలోని నేలమాళిగలలో 1,50,000 కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కడం విశేషం. అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న దివ్యక్షేత్రం. ఈ ఆలయంలోనికి హిందువులను మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచెలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి. ఆడవారు కూడా ఎటువంటి ఆధునాతన దుస్తులు ధరించరాదు. అందరూ సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి. ఈ మధ్యనే ఈ దేవాలయంలోని నేలమాళిగలలో 1,50,000 కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. తిరువనంతపురం కరమన నది, కిల్లీ నది తీరాలలో ఉంది. ఇది కేరళ రాష్ట్రం యొక్క ముఖ్య పట్టణం.
సన్నిధి కోట మధ్య భాగమున ఉంది. ఇక్కడ స్వామిని 3 ద్వారాల్లో దర్శించాలి. ఈ స్వామి విషయమై నమ్మాళ్వార్లు తమ తిరువాయమొళి ప్రబంధంలో అరవిల్ పళ్ళి పైన్రవన్ పాత జ్ఞాన నడుమినో సమర్ కలుళ్ళీర్ భాగవతులారా, అనంతునిపై పవళించియున్న పద్మనాభ స్వామి శ్రీ పాదములను సేవింప బయలుదేరుడు అని ఉపదేశించుచున్నాడు. శ్రీరంగమున అధ్యయనోత్సవాన అరయరులు ఈ పాసురమును గానం చేయగా విని అళవందారులు ఆనంద పరవశులై అల్వార్లు కీర్తించిన ఈ క్షేత్రానికి పోయి రావాలనని వెంటనే తిరువనంతపురం వెళ్ళాడు. కురుగక్కై వలప్పన్ అనువారు అల్వందారులకు యోగ రహస్యాలను ఉపదేశింపదలచి ఒక సుముహూర్తమును నిర్ణయించాడు. కానీ అళవందారులు ఆ దినాన తిరువనంతపురంలో ఉండేవాడు. ఆ కారణాన యోగ రహస్యం వారికి లభించలేదు. అయ్యో, పుష్పక విమానమైనను లేదే, ఉన్నచో కురుగక్కాయ్ వలప్పన్ సన్నిధికి చేరి యోగ రహస్యాలను పొంది ఉండేవారమే అని అళవందారులు భావించారట. ఈ ఆలయం కేరళ రాష్ట్ర రాజధాని చెన్నై తిరువనంతపురం అంటే త్రివేంద్రం రైలు మార్గం తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. స్వస్తి, శుభమస్తు.